పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా, హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. నాగలి రోకలన్నకునిచ్చి శంఖాది పంచాయుధములీవు పట్టినావు, తాటి టెక్కెంబు కోల్తలల పెద్దకెత్తించి గరుడ ధ్వజం వీవు గట్టినావు, వెలరాని కరవోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం వీవు గట్టినావు, మధ్యమగ్రజునకు మత్తిల ద్రావించి జున్ను పాల్పెరుగీవు జుర్రినావు, తగవరివే అన్నదమ్ముల ధర్మమీవే తీర్పవలెగాని మరియొండు తీర్పగలడే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నాగలిని రోకలిని నీ అన్న బలరామునికిచ్చి శంఖచక్రాది ఆయుధాలను నీవు తీసుకున్నావు. తాళధ్వజాన్ని ఆయనకిచ్చి గరుడ ధ్వజాన్ని నీవు అమరించుకున్నావు. విలువలేనిది నల్లనిది అయిన వస్త్రాన్ని ఆయనకు కట్టబెట్టి పీతాంబరాన్ని నీవు ధరించావు. ఆయనకు మద్యం అలవాటు చేసి మత్తు పొందేటట్లు చేశావు. నీవేమో పాలు, పెరుగు, వెన్న, జున్నుకు మరిగావు. నీవెంతటి న్యాయమూర్తివో గదా. అన్నదమ్ముల మధ్య ధర్మం ఎలా ఉండాలో నీవు తీర్చిదిద్దాలి తప్ప మరొకడి వలన ఎలా అవుతుంది అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు. అప్పనంబులుగును అఖిల దిగ్మండలేశ్వరులచే వెంకటాచల నివాసుడు, అరుదుగారు వదారగురసంబులు మహాభోగంబుగును నీల భూద్రవరుడు, పానకం బందిసాబాలు భక్తులకిచ్చి ఎసగును మంగళాద్రీశ్వరుండు, పుట్ల కొలందిమై పూతగాగును మంచి గంధంబు సింహనగ ప్రభుండు, సాటి సాముల రీతి నిచ్చోట నీవు మూర్తిమత్వంబు జూపక కీర్తిగలదే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, అన్ని దిక్కులలోని ప్రభువుల నుండి కానుకలను గ్రహిస్తున్నాడు వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశుడు. నీలాచలంపై నిలవై ఉన్న జగన్నాథుడు 66 రుచులు గల మహాభోగాన్ని అందుకుంటున్నాడు. భక్తులు సమర్పించిన పానకంలో సగం తాను గ్రహించి మిగిలిన సగం వారికి ప్రసాదంగా అందిస్తున్నాడు మంగళగిరి నరసింహుడు. పుట్ల లెక్కన మంచి గంధాన్ని మైపూతగా గ్రహిస్తున్నాడు సింహాచలంపై కొలువుదీరిన అప్పన్న. మరి వారంతా నీ సాటివారు. వారి వలె నీవు కూడా ఇక్కడ నీ గొప్పతనాన్ని చూపకపోతే నీకు పేరు ప్రతిష్టలెలా అబ్బుతాయి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. బొచ్చె చేపకునైన మత్సరంబున్నది తాబేటికైన సత్వంబుగలదు
ఢీకొన్నాడవి పందికి గల్గురో సంబు తెరనోటి నరుడైన తెగువసేయు పొట్టివానికినైన దిట్టతనంబుండు బాపనికైన దర్పంబుగలదు చుంచురాజునకైన సూరత్వమున్నది ముసలికినైన చే పుష్టిగలదు సిద్ధమా భీరుడవు నీవే బుద్ధినెంచా కలికివయ్యేమి సేయంగగలవు కాని చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి. అది బొచ్చెచేపే కావచ్చు, అయినా దానికి కోపం ఉంది. తాబేలుకు బలమున్నది, అడవి పందికి రోషముంది, సింహరూప నరునికి తెగువ ఉంది, పొట్టివానికి దిట్టతనమున్నది, బ్రాహ్మణునికి దర్పముంది, సిగగల రాజుకైనా శూరత్వముంది, ముసలివాడికైనా చేపుష్టి కావలసినంత ఉంది. అయితే నీవున్నావే, నీవు ఆబీరుడవు, గోపాలకుడవు. ఇక ముందు కల్కిగా అవతరించి ఏమి చేస్తావో, ఏమి చేయదలుచుకున్నావో గదా, నాకైతే అనుమానమే అంటూ కవి ఇక్కడ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ అవతారాలను అన్యాపదేశంగా పేర్కొంటూ ఆయా అవతారాల్లో చేసిన ఘనకార్యాలను కీర్తిస్తూ రానున్న కల్కి అవతారంలో ఏం చేస్తావో ఏం చేయనున్నావో తెలియరాదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఏ పూజాధికాలు లేకున్న స్థితిని ఎత్తి చూపుతూ నీ వల్లనేమీ కాదులే అని దెప్పిపొడుస్తున్నాడు. మునునంద గోవత్సములుగాయునప్పుడున్ అనునయించిరే కంజజాది సురలు విటచోర చేష్టల వ్రేపల్లెదిరుగునీదగు మ్రోలనచ్చరలాడినారే నరరథాశ్వముల సంగర వీధిదోలు నాడించి దిక్పతులు భావించినారే మగధేశుదాడికి మధుర వీడిన నాడు దేవర్షులెల్ల కీర్తించినారే అల్పునిగా నెంచినారే లోకైకనాథనాథునిగా నెంచినారే ముంధరణి చెప్పుమా చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి. నీదంతా బడాయితనం తప్ప నందుని ఆలమందలను కాచినప్పుడు బ్రహ్మాది దేవతలు అయ్యో పాపం కష్టపడుతున్నాడే అని నిన్నేమైనా ఊరడించారా ఏమి? విటుడవై దొంగవై రేపల్లెలో సంచరించినప్పుడు నీ ఎదుట అప్సరసలు నాట్యమాడారా? అర్జునునికి రథసారథివై గుర్రాలను తోలినప్పుడు దిక్పాలకులు అయ్యో మన ప్రభువే అని లెక్కించారా? జరాసంధునికి ఓడి పారిపోయినప్పుడు దేవర్షులు నిన్ను కీర్తించారా? లేదు కదా. మరి వారు నిన్ను అల్పునిగా ఎంచినట్లా, లోకాధినాథునిగా ఎంచినట్లా? కనుక ఎప్పటి స్థితి అప్పటిదే. స్థితిని బట్టేనయ్యా మానమర్యాదలు. అది గ్రహించి ఇక్కడ ఇప్పుడు ఎలా ఉండాలో అది ఆలోచించు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. పూతనా కుచకుంభ పూర్ణ విషస్తన్యపాయివై బ్రతికిన భాగ్యమేమి, కాళియాసి విషగ్రసన ప్రమాదంబు గడచి జీవించిన ఘనత ఏమి, చాణూర మల్లదో స్తంభ ఘట్టన కూర్చి లబ్ధజయుడవైన లాభమేమి, సాళ్వరాజామోఘ శక్తి ప్రయోగంబు మరళించుకొనిన సామర్థ్యమేమి, బడుగు దాసరివలెనన్న వస్త్రములకు పరుల కాసింతు విచటనీ పంతమేమి, చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి. పూతన విషపు చనుబాలు త్రాగి బ్రతికినావు కదా, అలాగే కాళీయుని విష దంష్ట్రల నుండి తప్పించుకున్నావు. చాణూరుని పిడికిటి పోట్లకు తట్టుకుని వాడి పేరు మాయించావు. సాల్వుని శక్తి ఆయుధాన్ని మరల్చావు కదా. మరి ఇంతటి సమర్థుడవు ఇక్కడేమో నిరుపేదవాని వలె అన్న వస్త్రాలను ఇతరుల నుండి ఆశిస్తున్నట్లున్నావేం? ఆ మాత్రం నీవు సంపాదించుకోలేవా? అసలింతకు నీ పంతం దేని కొరకు అర్థం కాకుండా ఉంది అంటూ
ధూపదీప నైవేద్యాల కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నావు అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.